ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని వినూత్న రీతిలో జరుపుకున్నారు ప్రధాని మోదీ. గుజరాత్లోని గిర్ అభయారణ్యంలో లయన్ సఫారీ చేపట్టారు. ఫోటోగ్రాఫర్ అవతారమెత్తి మృగరాజుల ఫోటోలను తీశారు ప్రధాని మోదీ. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం రోజున వన్యప్రాణాలను కాపాడాలంటూ ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. అయితే ప్రధాని మోదీ ఓ అడుగు ముందుకేసి గుజరాత్లోని గిర్ వన్యప్రాణి అభయారణ్యంలో పర్యటించారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం నాడు మోదీ లయన్ సఫారీ చేపట్టారు. కెమెరా పట్టుకుని అడవంతా కలియ తిరిగారు. ఆయన వెంట మంత్రులు, ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. గిరడవుల్లో ప్రధాని మోదీ సింహాల ఫోటోలు జీవ వైవిధ్యానికి కట్టుబడి ఉండాలంటూ తన సందేశాన్ని ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ భూమి మీద ప్రతి జీవజాతిది కీలక పాత్ర అని, భావి తరాల కోసం వాటిని పరిరక్షించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వన్యప్రాణుల పరిరక్షణ అవసరాన్ని చాటి చెబుతూ ఒక వీడియోను కూడా ప్రధాని మోదీ పోస్టు చేశారు. గుజరాత్లోని గిర్ వన్యప్రాణి అభయారణ్యంలో ప్రధాని మోదీ లయన్ సఫారీ అందరి దృష్టిని ఆకర్షించింది. గిర్ అడవుల్లో సింహాల జనాభా పెరగడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సఫారీలో వెళుతుండగా నేషనల్ పార్కులో సింహాలు సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ కనిపించారు. ఆ దృశ్యాలను తన చేతిలోని కెమెరాలో బంధిస్తూ ముందుకు సాగారు మోదీ. మధ్యలో ఒక చోట జీపు ఆపించి ప్రధానమంత్రి పలాష్ పువ్వులు కోశారు. వసంతకాలంలో మాత్రమే ఈ పువ్వులు విరబూస్తాయి.